మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అక్క, నాన్న భోజనం చేయడానికి రమ్మంటున్నారు. లేదే, నాకింకా ఆకలిగా లేదు. మీరు తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తినకుండా నాన్న నేను ఎలా తింటాం? అబ్బా రా అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. రా అక్క. నిన్నే అక్క, రా తిందాం. దీపా, నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. నువ్వు లోపలికెళ్ళు. నువ్వు రాకుండా నేను లోపలికి వెళ్ళి ఏం చేయను? రావచ్చు కదా. అబ్బా రా అక్క. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? వెళ్ళు. భోజనానికి రమ్మంటే కూడా ఇంత చిరాకు పడాలా? ఏదో అయింది నీకు. జ్యోతి, ఏమైంది? ఎప్పుడూ లేంది దీపం మీద ఎందుకు కోపడుతున్నావు? నాకు ఆకలిగా లేదంటే వినకుండా విసిగిస్తుంది. మీరంతా కలిసి భోంచేస్తారు కదా, అందుకే రమ్మని చెప్తుంది. దానికే చిరాకెందుకు? ఎప్పుడూ శాంతంగా ఓర్పుగా ఉండే నువ్వు ఇలా మారిపోయావంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏం లేదులే సత్యమ్మ. నేను నమ్మను. నీ మాటలో అబద్ధం చెప్తున్నా నీ కళ్లల్లో బాధ ఏదో నిజాన్ని దాస్తుందని అర్థమవుతుంది. నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్లా చూస్తుంటావు కదా. ఫ్రెండ్ దగ్గర కూడా దాపరికాలు ఉండకూడదు. మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుంది, దాచుకుంటే పెరుగుతుంది. చెప్పు జ్యోతి, చెప్పు జ్యోతి. అసలు ఏం జరిగిందంటే, ఏం లేదు, సరదాగా అలా షికారికి ట్యాంక్ బండ్ వెళ్ళి అట్నుంచి అటు ఐమాక్స్లో సినిమాకి వెళ్తే ఇద్దరికి కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అని. కృష్ణకుమార్కి 46 ఏళ్ళు, నీకు 26. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఆయనకి 10 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలనుకో. నాకు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలియగాని కృష్ణకుమార్ టార్చర్ పెడుతున్నాడు. క్యాంటీన్లో అతనన్న మాటలకి నాకెంత కోపం వచ్చిందో, అంతకు మించి బాధపడ్డాను. సరిత కూడా ఒక ఆడదాన్నన్న విషయం మర్చిపోయి చాలా నీచంగా మాట్లాడింది. తనకి కూడా ఒక కూతురుంది. ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత బాధపడుతుందో ఆ మాత్రం కూడా ఆలోచించదా? ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయము బాధ రెండు కలిపొస్తున్నాయి. వద్దమ్మా, నువ్వేడవకూడదు. అయినా ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? రాబందుల్లా మాటలతో కుళ్ళబడుస్తుంటే ఎందుకు నువ్వు మౌనంగా భరిస్తున్నావు? వాళ్ళిల్లెక్కడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతూ తేలుద్దాం. నా జ్యోతిని బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి నరకం చూపిస్తాను. రా వెళ్దాం. ఈ టైంలో ఏంటి సత్తమ్మా? ఇప్పుడొద్దు. సరే అయితే రేపొద్దున్నే ఆఫీస్కి నీతో పాటు నేను కూడా వస్తాను. బ్రేక్ పెడల్ తొక్కినట్టు అందరి ముందు వాళ్ళిద్దరి మెడలు విరిచేస్తాను. జీవితంలో నీతో మాట్లాడడమే కాదు, నీ వైపు చూడటానికి కూడా భయపడాలి. సత్తమ్మా, ఏంటి నువ్వు? మనసులో బాధ పంచుకుంటే తీరిపోతుందని చెప్పి నువ్వే కొత్త సమస్యలకి కారణమవుతావా? సమస్య కాదు, ఈ ఆటో సత్తమ్మ నా స్టైల్లో పరిష్కారం చూపిస్తుంది. నీ అమాయకత్వాన్ని వాళ్ళు చాతగానితనంగా చూస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్తాను. నువ్విలా ఆవేశపడటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ సత్తమ్మా. కృష్ణకుమార్ ఆఫీస్లో మా సీనియర్ సరిత రంగులు మార్చే ఊసరు వెళ్ళి
వాళ్ళిద్దరూ కలిసి నా ఉద్యోగం పోయేలా కుట్రలు చేస్తారు. ఈ విషయం ఇంటి వరకు వస్తే నాన్న తట్టుకోలేరు సత్యమ్మా. అలా అని ఎన్ని రోజులు భరిస్తావు జ్యోతి? నువ్వు మౌనంగా ఉన్నంతకాలం వాళ్ళ నోర్లు మూతపడవు. తెలుసు, కానీ తప్పదు. ఎన్ని రోజులు ఎవరు ఏమన్నా ఓర్చుకున్నది కేవలం జీతం కోసమే. ఈరోజు నా ఓర్పును కూడా ఓడించే మాటలు అనేసరికి కాస్త బాధ ఎక్కువైంది. ఎవరికి చెప్పుకోలేక ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చున్నాను. నాకు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా చేస్తున్నావు కదమ్మా. నాకు ప్రయోజనం పరిష్కారం వద్దు సత్యమ్మా. నువ్వు అడిగినట్టే బాధని పంచుకున్నాను, అది చాలు. నీ జీవితం చూస్తుంటే ఒక మనిషికి మౌనం ఓర్పు ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. రెప్పచాటు కన్నీటిని, గుండెచాటు దుఃఖాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా గొప్పగా దాచుకుంటున్నావు. నీలాంటి మనిషికి కూడా కష్టాలు పెట్టి ఆ దేవుడు ఏం సుఖపడతాడో ఏంటో. సరే సరే, లోపలికి వెళ్ళి భోంచేయి. పాపం అందరూ ఎదురు చూస్తున్నారు. కాసేపు ఆగి వెళ్తాను సత్యమ్మా. నిజంగా వెళ్తావా? కష్టమైన సుఖమైన నాకంటూ ఉన్న నీడ తోడు ఈ ఇల్లొక్కటే. లోపలికి తప్ప నేనెక్కడికి వెళ్ళలేను. నువ్వు వెళ్ళు సత్యమ్మా. అలాగే జ్యోతి. సంధ్య, డాక్టర్ ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. స్కానింగ్ అంతా ఓకేనా? హా, అంతా ఓకే. కొత్తవి ఏమైనా రాశారా లేదా పాతవే కంటిన్యూ చేయమన్నారా? కొత్తవి రాశారా సూర్య? సరే, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఈ రోజు నుంచి వేసుకోలేమో కదా? వద్దండి, నేను ఆకాష్ గారికి చెప్తాను. ఆకాష్ ఇంట్లో లేడు కదా. ఇప్పుడు నీ బాధ్యత నేనే తీసుకోవాలి. టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను. ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్లీజ్. సంధ్య, ఇవ్వు. సంధ్య, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా? అదెప్పుడూ చెప్పేదే కదా, కాకపోతే 3rd మంత్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినవు, మీరు చెప్తే మాత్రం వింటానా అని చెప్పావా? నేనెందుకు అలా చెప్తాను? సరే అని ఊకొట్టొచ్చాను. సరే సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హే, ఇదిగో మెట్లు ఎక్కేటప్పుడు మెల్లగా ఎక్కు, సరేనా? వెళ్ళు. కావేరి, ఇన్ని రోజులంటే ఓకే గాని ఇక నుండి సంధ్య పనుల్లో తప్పనిసరిగా నువ్వు హెల్ప్ చేయాలి. కావేరి, ఆగు, చెప్పేది నీకే వినిపించట్లేదా? ఏంటా చూపు? ఒక్క విషయం సూటిగా అడుగుతాను, నిజం చెప్పండి. సంధ్య నాకేమవుతుంది? ఏమవడం ఏంటి? ఇన్ని రోజులు ఏ వరుసతో పిలుస్తున్నావో మర్చిపోయావా? అది మా మావయ్య ద్వారా వచ్చిన వరుస. నేను మీ వరుసల గురించి అడుగుతున్నాను. సంధ్య నా కత్త లేక సవిత?